ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభునామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ప్రతిరోజు దేవుని వాక్యం మన హృదయాన్ని బలపరిచి మన జీవితాన్ని సరిదిద్దుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అమూల్యమైన వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు వాక్యం: గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉండు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. ఈ వాక్య వివరణ: మన జీవితంలో అంధకారమైన పరిస్థితులు వస్తాయి. భయం, బాధ, ఒంటరితనం మనల్ని చుట్టుముట్టినప్పుడు మనకు ధైర్యం ఇచ్చేది దేవుని సన్నిధే. దావీదు చెప్పినట్లు, లోయ చీకటిగా ఉన్న దేవుడు మనతో ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. దేవుని దుడ్డుకర్ర మనల్ని సరిదిద్దుతుంది, దేవుని దండం మనల్ని కాపాడుతుంది. ఈ రెండు మన హృదయాలకు ఆదరణ ఇస్తాయి. చిన్న ప్రార్థన: ప్రభువా, జీవితంలో చీకటి దారిలో నడిచే వేళ నీవు నాతో ఉన్నావనే విశ్వాసాన్ని నా హృదయంలో నిలిపి ఉంచుము. భయానికి బదులు ధైర్యాన్ని, ఆందోళనకు బదులు శాంతిని దయచేయం. ఆమేన్. ఈ రోజు సందేశం: దేవుడు మనతో ఉన్నప్పుడు అంధకారం కూడా భయంకరం కాదు. ఈ వాక్యం మీ హృదయాన్ని తాకినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.